నమస్తే అండి, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఫుడ్ ఎక్స్ప్రెస్ లో ఈ రోజు మిమ్మల్ని అలరించబోతున్న రెసిపీ పండు మిరపకాయలతోటి నిమ్మకాయ పచ్చడి చేద్దాం రండి. ఫస్ట్ తాలింపు వేసుకుందామండి. సో దట్ మనం పచ్చడి కలుపుకునే టైంకి నూనె చల్లారిపోద్ది అనమాట, కలుపుకోవటం ఈజీగా ఉంటుంది. నేను 150 గ్రామ్స్ ఆఫ్ ఆవ నూనె తీసుకున్నానండి. ఇందులోకి దాంట్లోకి ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి, కొద్దిగా కరివేపాకు వేసి, వెల్లుల్లి మరింత తీసుకున్నానండి టేస్ట్ కోసం. గార్లిక్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఒక 3/4 నుంచి 1 టీ స్పూన్ వరకు ఇంగు వేసుకుంటున్నాను. దట్స్ ఆల్ అండి. మన పోపు అయిపోయింది, ఇది పక్కకు పెట్టేస్తున్నాను. అండ్ దెన్ అదే గిన్నెలో ఒక 50 to 60 ml వాటర్ తీసుకున్నాను. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత 250 గ్రామ్స్ ఆఫ్ నిమ్మకాయలు అండి. ఇవి 250 గ్రాములు, ఒక్కొక్క నిమ్మకాయ 50 గ్రాములు ఉంది. వాటికి జస్ట్ పైన కింద కట్ చేసుకున్నాను, ఆ బ్లాక్ స్పాట్స్ తీసేసాను. అండ్ దెన్ దానికి కొంచెం కత్తితో ఇట్లా గంటలు పెట్టుకుంటున్నా చూడండి నిమ్మకాయకి. ఈ గంటలన్నీ పెట్టుకొని వాటర్లో వేసేసేయండి. బాయిల్ అయిన ఇప్పటికి వాటర్, ఆ వాటర్లో వేసేసాను. మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకనిచ్చాను అంతే. ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ కొంచెం ఉడకనిచ్చాను. దీనివల్ల ఏమవుతుంది అంటేనండి, మనకి 10-15 రోజులు నిమ్మకాయ ఊరాల్సిన అవసరం ఉండదు. పచ్చడి తినడానికి 3-4 డేస్ తర్వాత తింటే చాలా బాగుంటుంది ఇట్లాగా. అండ్ దెన్ ఇప్పుడు మన బాయిల్ అయిన వాటర్లో ఒక 5 గ్రామ్స్ ఆఫ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటున్నాను చూడండి. జస్ట్ 5 గ్రామ్స్, అంటే ఆ ట్రెడిషనల్ టేస్ట్ కోసం అండి. నిమ్మకాయ పులిపే ఉంది, సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కాదండి, పచ్చడిలో వచ్చే ఆ ట్రెడిషనల్ టేస్ట్ రావాలంటే చింతపండు పడాల్సిందే. సో నేను 5 to 7 గ్రామ్స్ ఆఫ్ చింతపండు నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పండు మిరపకాయలని పొడుగున్నాయి కదా, ఇవి కూడా 250 గ్రామ్సే. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఫస్ట్, సో దట్ మనకి పచ్చడి గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈవెన్గా వస్తుంది. ఫస్ట్ థింగ్. 2 ఉప్పు పట్టి వాటర్ బయటకు వస్తుంది అనమాట. సో ముక్కలు కట్ చేసేసి దానిలో 100 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ వేసాను. మనం కావాలంటే ఇంకొంచెం బయటకు తీసిన తర్వాత మీరు ఉప్పు చూసుకొని 3వ రోజున కలుపుకోండి. నేను 110 గ్రామ్స్ వేస్తున్నాను. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసేసాను. దీన్ని మంచిగా గ్రైండ్ చేద్దాము. గ్రైండ్ చేసి ఈ వాటర్లో చింతపండు నానబెట్టాం కదా, దాన్ని కూడా వేసి గ్రైండ్ చేసుకొని వద్దాము. పల్స్ గ్రైండింగ్ తిప్పండి, మరీ ఎక్కువ పేస్ట్ చేయకండి. ఇట్లా అక్కడక్కడ ఇట్లా పండు మిర్చి తగులుతుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ టచ్ అండి. ఒక మంచి గాజు బౌల్ తీసుకున్నాను. దాంట్లోకి ఆల్రెడీ పోపు తీసి పెట్టుకున్నాను. మనం ముక్కలు కట్ చేసిన లెమన్ పీసెస్ ఉన్నాయి కదా, గింజలు తీసేసిన లెమన్ అండి ఇవి. గింజలు తీసేను ముందు పొడుగ్గా కట్ చేసి తర్వాత అడ్డంగా కట్ చేస్తే ఇట్లా అయింది. పీసెస్ని బౌల్లో వేసేసాను. అండ్ దెన్ మనం గ్రైండ్ చేసుకొచ్చిన పండు మిర్చిని కూడా వేసేసాను. మంచిగా కలుపుకుంటా ఒక 1-1.5 టీ స్పూన్ ఆవపిండి, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర పిండి వేసేసాను. వెల్లుల్లి ఇదిగోండి ఇట్లా వలిచిన వెల్లుల్లి ఒక సగం పాయ అండి, ఒక 15-20 ఉంటాయి, ఇవి వేసేస్తున్నాను. అన్నీ కలిపేసేయండి. ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం నిండుగానే ఉంది. 3వ రోజుకి సెట్ అవుతుంది. అంతేనండి. ఇంకా అన్నంలో కలుపుకొని పచ్చడి తింటుంటే ప్రతిరోజు పండగేనండి. దట్స్ ఆల్ అండి, అయిపోయింది. ఇంకా మీదే ఆలస్యము. చెయ్యండి, ఈ సీజన్ మొత్తం తినండి, చాలా టేస్టీగా ఉంది. మరొక అద్భుతమైన పచ్చడితో మళ్ళీ వస్తాను. బాయ్.